ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సినీ నటులు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఉమ్మడి కూటమి అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు కురుగుండ్ల రామకృష్ణ. పెట్టుకున్నాడు పక్కకు వచ్చి కండవా వేసుకుని రాకుండా బీజేపీ అంటే పక్కకు రండి. जोहार एनटीआर, जोहार एनटीआर, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, जय तेलुगुदेशम. बाबा बेटे टीआर దాచుకున్నావా గతంలో చెప్తా ఉండేవాళ్ళు. చాలామంది నమ్మేవాళ్ళం కాదు. అయితే అదే రుజువు చేశాడు. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మద్యం ఆయనే డిస్టరీలు పెట్టి ఎర్ర రంగు కలిపి ప్రజల్ని చంపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎర్ర ముందు తాగి పేదవాళ్ళు ఎంతోమంది చనిపోయారు. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేయరు. మద్యాన్ని తయారు చేసి మద్యం అమ్మించుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలని ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. గతంలో అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగేది. విభజన జరిగిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికే మనకి రాజధాని ఏర్పడేది. ఈరోజు 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అన్నాడు. ఎక్కడా కూడా రాజధాని స్థాపించలా. అందుకే ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు. 4వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రాష్ట్రానికి దిశ దశ ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరిచేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. రాజధాని ఏర్పరిచి పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా రావాలి, పరిశ్రమలు వస్తేనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు. ఇక్కడ ఎంతోమంది పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా యువ నాయకుడు ఒకటే చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతా ఉన్నాం.
పిల్లల సమస్యలు కూడా తీర్చేదానికి బాట వేయబోతున్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరగాలి. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు. రేపు చూడబోతా ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంటుందో, రాజధాని కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు తీయబోతుందో కూడా చంద్రబాబు నాయుడు చూపిస్తాడని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సస్యశ్యామలంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు కూడా చూస్తాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కర్ణాటక ఏ విధంగా ఉంది, తమిళనాడు ఏ విధంగా, వాటన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్తో మన నాయకుడు చేయబోతున్నాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.